నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈ తమ్లైన్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ వాడొక లుచ్చా ఇదవ చిల్లర ప్రవీణ్పై విరుచుకుపడ్డ చీకోటి ప్రవీణ్. ఈ తమ్లైన్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు. గతంలో కూడా ఇది గతంలో ముచ్చట, మీకు ఎందుకంటే తెలియాలని చెప్తున్నా. నిజంగా అసలు చీకోటి ప్రవీణ్ చిల్లర ప్రవీణ్ ఎందుకు తిట్టిండు, ఏం కథ అన్నది మీకు తెలియాలి కదా. గతంలో ఒకసారి ఏది జగదీశ్వర్ రెడ్డిని కలిసి చూసినావా? జగదీశ్వర్ రెడ్డి దగ్గరికి పోయి మోకాల మీద అంగి నిల్చొని దండం పెట్టినట్టు ఒక ఫోటో బయటకు రిలీజ్ చేసింది కదా, ఏది గ్యాదర్ కిషోర్తో కలిసి, ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్తో కలిసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గరికి పోయి ఈయన మోకరిల్లింది కదా, దాని అంశానికి సంబంధించి పిచ్చ తిట్టిండు. అసలు దొరుకుతా నిన్ను కొడతామనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చిండు ఈ చిల్లర ప్రవీణ్ గారికి. అయినా బుద్ధి లేదు. అసలు ఏం మాట్లాడాను ఏం కదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్. ఒకసారి చూద్దాం. ఇక జై శ్రీరామ్ అండి. నిన్న మన గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ రామాయణ పారాయణం కానీ మరియు గీత పారాయణం చేస్తే మంచిదని చెప్పి ఒక హిందూ సెంటిమెంటల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కౌంటర్గా ఒక లుచ్చా యాదవ్, మరి అది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్, వాడి పేరు చిల్కా ప్రవీణ్, అతి దారుణంగా మన కోట్లాది మంది విశ్వసించే రాముడిపై, సీతపై, లక్ష్మణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాడు ఒక ట్విట్టర్ రిలీజ్ చేసినాడు. దానికి సంబంధించి మా యొక్క సంస్థ ధర్మరక్ష సంస్థ ఇవాళ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో మరియు సైబర్ క్రైమ్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది. వాడిపై కేసు కూడా కట్టారు. కానీ అరే చిల్కా ప్రవీణ్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ధర్మరక్ష సంస్థ ఊకోదు, చీకోటి ప్రవీణ్ ఊకోడు, మరి ఏ ఒక్క హిందూ సోదరుడు, హిందూ వీరులు ఊకోరు. రోడ్డు మీద కనబడితే కుక్కని కొట్టినట్టు కొడతామని చెప్పి చెప్తున్నా. నువ్వు నమ్మకపోయినా మాకు అయ్యేది ఏం లేదు. మా దేవుళ్ళ జోలికి కోట్లాది మంది విశ్వసించే మా ఆరాధ్య దైవాలను ఎవరన్నా అంటే మాత్రము రోడ్డు మీద తోలు తీస్తాం బిడ్డ అని చెప్పి ధర్మరక్ష సంస్థగా తరఫున నేను హెచ్చరిస్తున్నా. మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు గమనించాల్సిన విషయం, ఇవాళ ఏ నా కొడుకు పడితే ఆ నా కొడుకు మరి మన దేవుళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హిందూ సోదరులందరూ కూడా ఏకమే ఇసుంటి నా కొడుకులు రోడ్డు మీద కనబడితే కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క సమాధానం ఇవ్వాల్సిన టైం ఇది. ఎవరైనా ఊరుకుంటే మాత్రము మన హిందూ ఒక ఐకమత్యం కోల్పోతుంటాము. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందూ సోదరుడు స్పందించాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్. ఇది నిజంగానైనా కనబడితే కుక్కను కొట్టినట్టు కొడతామని గతంలోనే వార్నింగ్ ఇచ్చిండు. ఆల్రెడీ ఈ నోటి దూల మాటలకు ఈ విషయంలో కాదు, ఈయనకి ట్విట్టర్ పోస్టు ఏది ఫేస్బుక్ అకౌంట్ ఉందని, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఈడు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకొని ఇష్టమైన పోస్టులు ఏది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఏది ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటే, గతంలో ఈ మధ్యకాలంలో తీన్మార్ మల్లన్న పైన ఒక విస్తృతమైన ప్రచారం చేసిన విష ప్రచారం, దానికి కూడా కేసు అయింది. అసలు ఈ చీకోటి ప్రవీణ్ అన్నకు తెలియదు ఏంటంటే ఆల్రెడీ కుక్కను కొట్టినట్టు కొట్టిరు, పాయింట్ ఊసిపోయేదాకా కొట్టిరు. ఒకసారి ఆ వీడియో ఉంటే కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కనీసం ఏంటంటే ఇంకా కొట్టలేదు అనుకుంటున్నట్టున్నారు పాపం. కుక్కను కొట్టినట్టు కొట్టినారు. వీడు వేసే చిల్లర పనులన్నీ ఇటువంటి చిల్లర పనులే ఉంటాయి. మామూలు కొట్టుడు కాదు, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరు. రైట్, ఇక చూడు ఒకసారి. మీకు ఇంకా కావాలంటే డిస్ప్లే పైన ప్లే అయ్యేటట్టు చూపెడతా, ఎట్లా కొట్టిరు, ఏ రకం కొట్టిరు అనేది చూడరు ఒకసారి. ఈ చీకోటి ప్రవీణ్ అన్న పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు, దొరుకుతా అన్నాడు కదా. వీడు వేసే పనులకు ఎవడో కూడా కొడతానని నాకు తెలిసే. ఎందుకంటే ఈ నోటి దూల మాటలకు ఇష్టమైన మాట్లాడితే ఎవడో కూడా దంచి ఇష్టపెడతానని నాకు తెలిసే. కానీ బాధిరు, ఏ రకంగా బాధిరని ఒకసారి చూడరు. మీ క్లియర్గా వీడియోలో చూపిస్తా. పాయింట్ ఊసి మీద కొట్టుడు కొడితే మామూలు కొట్టుడు కాదు. ఎందుకు కొట్టిరో తెలియదు, మరి ఎవరిని ఏమన్నారో తెలియదు. ఎందుకంటే మనం నోరు ఉంది కదా అని మనం ఇష్టం కూడా మాట్లాడితే, మున్నూరు కాపులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, ఒక సామాజిక వర్గానికి కించపరుస్తూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఎందుకంటే నోరు ఉన్నది కానీ, ట్విట్టర్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది కానీ, ఇష్టమైన ఏది వీడియో క్రియేట్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అసలు అన్నట్టుగా క్రియేట్ చేసి పెడితే ఇట్లనే కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎందుకు కొట్టారో చెప్పు ఒకసారి చూద్దాం. నేను చెప్పుకోలేవు.
ఎందుకంటే మనం చేసే పనులు అటువంటి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే చాలా మందికి తెలియని విషయం ఇది. ఇంకా చీకోటి ప్రవీణ్ అన్న కుక్కను కొట్టినట్టు కొడతామని చెప్పింది, కానీ కొట్టిరన్న విషయం తెలుసో తెలియదో ఈ చీకోటి ప్రవీణ్ అన్న దాకా తెలిసేదాకా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.